వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే కోరం కనకయ్య. కర్నూలు రేంజ్ డీఐజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి జన్మదిన వేడుకలు. అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన కవిత. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 2025 వార్షిక బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చిందని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నారు. కేంద్రం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల విషయంలో చూపిన వివక్షకు నిరసనగా నేడు వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య హాజరై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేస్తుందని, వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరేవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం నిన్న పార్లమెంటులో బడ్జెట్ పెట్టిన సందర్భంలో గత 10 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం కానీ 11 సంవత్సరాలు ఒక్క నయా పైసా కూడా తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రాజెక్టులో కానీ ఎలాంటి బడ్జెట్లో కేటాయించకపోవడం, అంతేకాకుండా ఇది ఎన్నికల బడ్జెట్గా చాలామంది నామకరణం చేస్తారు. తెలుసు బీహార్ ఎలక్షన్లు, ఢిల్లీ ఎలక్షన్ కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా కనబడుతుంది. ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులలో అన్ని రాష్ట్రాలు సమయంగా చూసిన పార్టీ
యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి సోనియా గాంధీ కార్యక్రమం ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకు ఈరోజు గుర్తొస్తుంది. మేము కూడా ఏమంటున్నామంటే తెలంగాణ బడ్జెట్లో వచ్చిన జిఎస్టీ మా పైసలు మాకు శిక్షంగా మీరు ఇచ్చడానికి ఏం లేదు, కలవట్లేదు. మా పైసలు మా జిఎస్టీ మాకు ఇస్తే ఆ డబ్బులే తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు కానీ, గ్రామాల్లో జరుగుతున్న సంక్షేమ ఫలాలు కానీ, ఎన్నో రకాల కార్యక్రమాలు ఉపయోగపడడానికి మా పైసా మాకు ఇవ్వననేది ప్రధానమైన డిమాండ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడ్ పత్రికల్లో ప్రకటన చేసిన తర్వాత ఆ పత్రిక ప్రకటనతో మేమందరం కూడా అనుకుంటున్నాం. నాయకులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం పాల్గొంటున్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు చెడగం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్, తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ లక్ష్మీప్రసాద్, నాయకులు సుంకర రాంబాబు, వాగు బలరాం, పైలా విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ట్రాక్టర్తో ముద్రగడ ఇంటి గేట్లను గుద్దుకుంటూ కారును, ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారి తీస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, వాగు బలరాం, జవ్విన వీర్రాజు, అల్లం ఆదినారాయణ, రాచర్ల రమేష్, గుండబెల్లి చక్రం, పట్టా సుబ్బారావు, వాడపల్లి శ్రీను, డేగల చంద్రమౌళి, సిరిపురపు రాజేష్, చెడగం రాజేశ్వరరావు, లోగేష్ శేఖర్, ఈపి రాము, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం దారుణమని హన్మకొండ జిల్లా కిషన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకటరాం నరసింహారెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా ఎర్రగట్టుగుట్ట జంక్షన్లో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్న బీజేపీ తెలంగాణపై వివక్ష చూపడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. తక్షణమే తెలంగాణ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-2025 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయించి మిగిలిన రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతున్నారని ఆయన అన్నారు. ఈరోజు హసన్పర్తి మండల్లో ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం మా పిసిసి ప్రెసిడెంట్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మోడీ గారు 24-25 బడ్జెట్లో మాకు ఎలాంటి తెలంగాణకు నిధులు కేటాయించలేదు. అదేవిధంగా పోయిన సంవత్సరం కూడా 23-24 బడ్జెట్లో కూడా గుండు సున్నా పెట్టిండ్రు. కాబట్టి ఇంత విపక్ష ఎందుకు తెలంగాణ అంటే మొదటి నుంచి మోడీ గారికి విపక్షంగా చూస్తున్నారు మోడీ గారు. కాబట్టి మేము మోడీ గారికి విజ్ఞప్తి చేసేది 25-26 బడ్జెట్లో మా తెలంగాణకు మాకు నిధులు ఇవ్వాలని. అదే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ప్రకటించి దానికి నిధులు ఇవ్వలే, ఎయిర్పోర్ట్ కూడా నిధులు ఇవ్వలేదు. మాకు ఎలాంటి
బడ్జెట్లో కేటాయించకుండా మొత్తం 4 రాష్ట్రాలకే బడ్జెట్, ఎలక్షన్లు ఉన్న 4 రాష్ట్రాలకే బడ్జెట్ మొత్తం కేటాయించిండ్రు. ఈ మాకు దక్షిణ భారతదేశంలో మాకు వివక్ష చూపిస్తుండు మోడీ గారు. కాబట్టి మేము మోడీ గారికి హెచ్చరిక చేస్తున్నాం. మేము అందరం కలిసి మీకు హెచ్చరిక చేసి మీకు ఒక మెసేజ్ పంపాలని హసన్పర్తి మండలంలో మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మన కిసాన్ కాంగ్రెస్ ప్లస్ అదే పిఎస్సి చైర్మన్, ఇంకా మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీ అందరం కలిసి ఇక్కడ నల్ల జెండాలతోని మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి మోడీ గారు మీరు మాకు తక్షణమే తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలని మీకు కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటీవల ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు అమానుష చర్యలుగా చరిత్ర పుటల్లో లింకబడతాయని, ఇది సరికాదని తెలిపారు. కూటమి ప్రభుత్వం దాడుల మీద కాకుండా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని పలువురు వైసీపీ నేతలు మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పూలుపర్తి తాతాజీ, వైస్ ఎంపీపీ సాయి, మండల కోఆప్షన్ సభ్యులు చింతకాయల సత్యనారాయణ, రౌతులపూడి గ్రామ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కరరావు, ఎస్ అగ్రహారం సర్పంచ్ ఎస్ శ్రీనివాస్, పుక్కుర్తి జయబాబు, కోటిబాబు, రాయ్ ప్రసాద్, గొల్లు రమణ, దయ్యాల అప్పన్న బాబు, కాకి నాని, ఆడప్ప సత్యబాబు, సూర్ల సత్యబాబు, పారపల్లి రామకృష్ణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ముద్రగడ గారి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరైనవి కావు. జనసేన పార్టీ అని చెప్పి ఒక వ్యక్తి మనస్థితి లేదని, జనసేన జై జనసేన అని ఎందుకు ఏం చేశాడో తెలియదు కానీ, ఏం జరిగిందో తెలియదు కానీ రాష్ట్రంలో ఇలాంటి దాడులు అనేది సరైనవి కావు. అయితే జనసేన నాయకులు కూడా ఖండించారు. ఖండించడమే కాదు, అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు వారు చెప్పారు. కానీ అలా మాజీ మంత్రి అయి ఉండి, మాజీ ఎంపీ అయి ఉండి ఇలాంటి నాయకులు ఇళ్లపైనే దాడులు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నాశనం చేసింది. ఈ కొత్త గవర్నమెంట్లో, చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఇలాంటి నుండి కంటిన్యూగా ఇదే జరుగుతున్నాయి. దాడులపై పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెడితే బాగుండని మేము సలహా ఇవ్వదలుచాం. ముఖ్యంగా ముద్రగడ ఇంటిపై దాడి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపై జరిగిన దాడికి ఖండిస్తూ ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మరియు ప్రెస్ మీడియా వారికి నమస్కారములు. రాష్ట్రంలో గత 7 నెలల నుంచి టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాడులు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నిన్న ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరగడం అది చాలా దురదృష్టకరం. ఇలాంటి దాడులు మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వాన్ని, పోలీసు వారిని ఇటువంటి దాడులు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పని ఈ సభాముఖంగా మేము అందరం తెలియపరుస్తున్నాం. ఇటువంటి ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ఈ రోజున శ్రీ వాసిరెడ్డి జమీల్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ 26 గ్రామ పంచాయతీ నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నిన్నటి రోజున తెల్లవారుజామున ఒక వ్యక్తి ట్రాక్టర్పై వచ్చి 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగి ప్రతి క్షణం ప్రజల కోసమే పరితపిస్తూ ప్రజాసేవకు అంకితమైనటువంటి నాయకుడిగా రాష్ట్రంలో ఎంతో పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇంటిపై దాడి చేయడం అనేటువంటిది చాలా హేయనీయమని, చాలా తప్పు వ్యవహారమని మనవి చేస్తూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుచేతనంటే ఈ వ్యవస్థలో, ఈ డెమోక్రసీలో, ఈ రాజ్యాంగంలో ఇటువంటి తప్పుడు విధానాలకి పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ శ్రీమతి కవిత ఈరోజు పర్యటించారు. ముందుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన కవిత అనంతరం పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు.
వల్ల రైతుల ఖాతాలలో టింగ్ 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 అని పడతాయి. పడ్డాయని ఎక్కడైనా పైసలు మండలానికి ఒక ఊర్లో పడ్డాయి. ఇక వీళ్ళట కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఎందుకోసం రావాలి? మీరేమైనా చక్కనైన పనులు చేస్తే, మీరేమైనా తెలివిగల పనులు చేస్తే, మీరేమైనా నిజాయితీతో పనులు చేస్తే, మీరేమైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారి స్థాయిలో రావాల్సినప్పుడు వస్తారు, అడుగుతారు, కడుగుతారు. అది కాదు విషయం. మీరు అన్ని మోసమే, ప్రతిదీ మోసమే. సింగరేణి కార్మికులకు మోసమే, రైతులకు మోసమే. మన ఇంతో మంది మహిళలు ఉన్నారు. ఏం చెప్పింది మహిళలకు? 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం. 18 ఏళ్ళు నిండిపోయాయి, 2,500 ఇస్తాం. ఒక్క దగ్గర కూడా ఇవ్వలే. ఒక్క ఊర్లో కూడా కనీసం సర్వే చేసిన పాపం లేదు. మళ్ళీ ఏమన్నంటే ఏమంటారు? ఇగో మళ్ళా దరఖాస్తు పెట్టుకోండి, ఇగో మళ్ళా సర్వే చేస్తాం, ఇగో ఈసారి ఇందిరమ్మ పేరుతో సర్వే, రేపు రాజీవ్ గాంధీ పేరుతో సర్వే, ఎల్లుండి సోనియా గాంధీ పేరుతో సర్వే, కానీ డబ్బులు మాత్రం రావు. ఇదే పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇవాళ అందుకనే మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంది, దాన్ని ఎట్లా ఎండగట్టాలి, తప్పకుండా మనం ఆలోచన చేయాలి. పెద్దపల్లి జిల్లా నిజానికి ఇది తెలంగాణ నెత్తి మీద నీటి కుండ లాంటిది. ఇదే పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాన్ని చేసుకున్నాం మనం. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ కొంచెం రిపేర్ వచ్చింది కాబట్టి నీళ్ళని చెప్పి మొత్తం తెలంగాణను ఎండబెడుతున్నారు. అంతకుముందు ఇక్కడ కాళేశ్వరంలో, మేడిగడ్డలో, మనం అన్నారంలో, సింగిలలో నీటి మట్టం సంవత్సరం పొడవునా నిల్వ ఉంచేది. దాంతో ఏమైంది? మొత్తం పెద్దపల్లి జిల్లాలో నీటి మట్టం పెరిగి రైతులు మంచిగా పంటలు వేసుకొని అద్భుతంగా పెద్దపల్లిలో పంటలు పండించుకున్నారు. కానీ ఇవాళ మేడిగడ్డ బాగలేదన్న పేరుతోని కనీసం నీటి నిల్వ లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లిలో ఇవాళ ఓన్లీ 16 టీఎంసీలకు పడిపోయింది నీటి మట్టం. మరి యాసంగిలో రైతులకు ఎంత గోసవుతుందో, తాగడానికి ఎంత గోసవుతుందో, నీళ్లకు పరిశ్రమల పరిస్థితి ఏందవుతుందో ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని, మీరు తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టు వాడొచ్చు అని నిన్నగాక మొన్న మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సదస్సు పెడితే 50 మంది తెలంగాణ ఇంజనీర్లు వచ్చి చెప్పింది వాడుకోవచ్చు. మొన్న 12 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ, ఏమి ఇబ్బంది లేదు, మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని. కానీ వీళ్ళు మాత్రం రాజకీయాల కోసం నీళ్ళు ఇస్తలేరు. నేను శ్రీధర్ బాబు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మేడిగడ్డ లింక్ 1 వాడండి, ఎల్లంపల్లి వరకు నీళ్ళు ఇవ్వండి. ఎల్లంపల్లిని ఇవాళ మీరు ఎట్లా చేసిరంటే కేవలం హైదరాబాద్కు నీళ్ళు ఇవ్వాలా, పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలా, రైతులకు మాత్రం ఇవ్వద్దనే పరిస్థితి తెచ్చిండు. దాన్ని తప్పుడు ఉపయోగం చేయకండి, మంచిగా ఉపయోగించండి. ఏం చెప్పారు శ్రీధర్ బాబు గారు? మన బుల్లెట్ని పుట్టమోదన్నం దట్టుకునే ధైర్యం లేక అలవిగాన అబద్ధాలు చెప్పిండు. సంబపల్లి మండలం మేటుకట్లలో దివ్యాంగ పింఛన్ 6,000 రూపాయలు అందించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సమస్యల పట్ల స్పందిస్తూ వారికి ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ఇచ్చి ప్రతి నెల 10,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నేను 6,000 ఇస్తున్నాను. నేను వచ్చినాక 6,000 చేశాను కదా, అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా 2004లో 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2,000 3,000 చేసాం. అది 6,000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3,000 పెంచాము, ఇప్పుడు 6,000 వస్తుంది. నువ్వేం చేస్తావు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు, ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంతవరకు కట్టేవాళ్ళు? మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు ఇంకా. ఇది పెట్టాం కాబట్టి అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, నీకు మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు, దానికి 2 రూపాయలు చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు 270 రూపాయలు కట్టేవాడివి, ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు, ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి? మనవరాలు ఉన్నాయి సార్, మనవరాలు
6 నెలలైంది పెళ్ళి 4 ఏళ్ళైంది. మొగుడు 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో నేత బిడ్డలో ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం ఏదైనా చిన్నది ఉద్యోగం తెచ్చి బయట ఉన్నారు సార్. ఒక సైకిల్ కావాలంటే ఇప్పించండి, అది అరేంజ్ చేసేయండి. ఇంటి జాగా అమ్మ మీకు ఇంటి జాగా ఇస్తున్నారు, ఇల్లు కూడా కట్టిస్తారు. ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది, అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఏమన్నావు, బ్యాటరీది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు. అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్క చేసుకొని వెళ్తారు. అది కూడా చేయమని ఆ పాప కూడా చేయమంటున్నాను, చేపిస్తాను. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్. ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి, ఇమ్మంటాం. అంగన్వాడీలో పెట్టమంటాం, నీకు పెడతారు. ఇల్లు ఇమ్మంటాం, ఇల్లు ఇంటి జాగా ఇస్తాను. నీకు సైకిల్ కూడా ఇస్తున్నా. నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు. నీకు ఒక సైకిల్ ఇస్తున్నా, నువ్వు తొక్కాలని పనిలా బట్టలు వేసుకొని పోవచ్చు, ఊరంతా తిరిగేసి రావచ్చు. సరేనా? అర్థమైందా? తెలివింది. ఎంత ఉంది లెక్క? చేస్తున్నావా? ఓకే, సరేనా? ఓకే, బాయ్. ఇంట్లో చేస్తుంది. ఎన్ని యూనిట్లు అవుతుంది? దినానికి ఎక్కడ పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ రెండు ఉన్నాయి. ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్ కూడా వస్తుందా? ఓకే. అడిషనల్ బ్యాటరీ పెట్టారు. ఇంట్లోనే ఛార్జ్ చేస్తారు. సోలార్ కూడా ఫిట్ చేశాను. ఓకే, డన్. బాగుందా? ఓకే ఓకే. ఏసీ గదులకు అంకితం అవ్వకుండా ప్రజలను చైతన్యపరచడానికి సాక్షాత్తు ఏడీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గప్రసాద్, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగంగా సిఐ, ఎస్ఐ స్థాయి, ఏఎస్ఐ స్థాయి అధికారులు సమస్త పోలీస్ యంత్రాంగంగా రోడ్ల మీదకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ఆదేశాలతో వచ్చేశారు. అనతి కాలంలోనే ప్రజలలో 99% చైతన్యం తీసుకురావడంలో విజయం సాధించారు అనటంలో సందేహం లేదు. ఎన్టీఆర్ జిల్లా ప్రజలు సిపి హెల్మెట్ డ్రైవ్ నిర్వహించిన తొలి దశలో విమర్శలు వచ్చిన ఈనాడు ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబుకు జేజేలు పలుకుతున్నారు. నమస్కారం సార్, నా పేరు కే మధుసూదన్ రావు. నేను నిన్న విజయవాడ దుర్గగుడి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే దారిలో నాకు వెనకాల నుంచి ఒక కారు వచ్చి గుద్దింది. దాన్ని గుద్దడం వల్ల నేను ఎదురున్న ఆటో మీద పడ్డాను. నాకు హెల్మెట్ ఉండడం వల్ల తలకి ఎటువంటి గాయాలు జరగకుండా ఎటువంటి దెబ్బలు జరగలేదు. నేను చాలా సేఫ్గా ఉన్నాను. సిపి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము హెల్మెట్ని యూజ్ చేయడం వల్ల నాకు ఎటువంటి ఇంజురీ జరగలేదు. మీరు మీ కుటుంబాలతో క్షేమంగా ఉండాలంటే ఈ హెల్మెట్ని ధరించండి. చిత్తూరు జిల్లా పుంగనూరు జనంలోకి జనసేన భారీ బహిరంగ సభ ప్రాంగణంకు చేరుకున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుతో పాటు పార్టీ అగ్రనాయకత్వం నాయకులు బహిరంగ సభకు కిక్కిర్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి టీర్గో చైర్మన్ అజయ్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాస్, చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, పుంగనూరు నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ వేణుగోపాల్ రెడ్డిలు హాజరయ్యారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.